కాకినాడ రూరల్ జనసేన టీడీపీ బీజేపీల ఉమ్మడి 2024 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థిగా శ్రీ పంతం వెంకటేశ్వరరావు గారు. ముద్దుగా పంతం నానాజీ అని పిలుస్తారు. వారి తాతలు మంత్రి, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ల వంటి అనేక పదవుల్లో పనిచేసి శ్రీ వినోబా భావే పిలుపుతో షెడ్యూల్ కులాల్లోని నిరుపేదలకు 100 ఎకరాల సారవంతమైన భూములు ఇచ్చేసి సామాజిక కార్యక్రమాలతో తూర్పు గోదావరి రాజకీయాలలో చెరగని ముద్ర వేశారు. వృత్తిపరంగా కాంట్రాక్టర్ అయిన పంతం నానాజీ గారు కాంగ్రెస్ లో ఏఐసిసి సభ్యులుగా, ఏపీసీసీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, జిల్లా ప్రెసిడెంట్ వంటి అనేక పదవుల్లో పనిచేసి 2014లో కాకినాడ సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. తూర్పు గోదావరి కాపు సద్భావన్ కమిటీ జనరల్ సెక్రటరీగా గత 10 సంవత్సరాలుగా 20,000 మందితో వనభోజన కార్యక్రమాలు, పంతం పద్మనాభం నాటక కళా పరిషత్తో నాటక రంగాన్ని వృద్ధి చేస్తూ ధవళేశ్వరం నుండి పోలవరం ప్రాజెక్టు వరకు పోలవరం మహాపాదయాత్రను నిర్వహించి కాకినాడ మెరైన్ ఫిషర్మెన్, బహుళ ప్రయోజన కార్మికులకు అండగా ఉంటూ ప్రజల గుర్తింపు పొందారు. జనసేన పిఏసీ మెంబర్ గా ఉంటూ 2019లో కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసి ప్రత్యామ్నాయ బలాన్ని నిరూపించుకున్నారు. గత 3 ఏళ్లుగా జనం కోసం పవన్, పవన్ కోసం మనం కార్యక్రమంతో ఇంటింటికి పాదయాత్ర చేస్తూ పిఆర్ ప్రభుత్వ కళాశాల, సౌజన్య నగర్ భూ కబ్జాలు, రజకపేట డంపింగ్ యార్డు, పంచాయతీ నిధులు, వెలంపేటలో త్రాగునీరు, సూర్యారావుపేట ఇళ్ల స్థలాల బాధితుల, జయలక్ష్మి కోఆపరేటివ్ ఎంఏఎం సొసైటీ, మత్స్యకార పారిశుద్ధ కార్మికుల సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, ఇళ్ల పట్టాల వంటి సమస్యలపై పోరాటం చేశారు. స్వంత డబ్బులతో 5కి పైగా టైలరింగ్ శిక్షణ కేంద్రాలు పెట్టి మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం, హార్బర్ పేటలో 6 లక్షల విలువ గల గట్టు, బిక్కవోలు, డ్రైన్ కాలువ, బల్లగట్టుకి ఆర్థిక సహాయం, దివ్యాంగులకు ట్రైసైకిల్, ప్రతి నెల పెన్షన్, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఫీజులు, మిచాంగ్ తుఫాన్ బాధిత రైతులకు ఆర్థిక సహాయం, వైద్య రక్తదాన శిబిరాలు, ప్రైమరీ ఐ కేర్ వారి సహాయంతో కంటి వైద్య పరీక్షలు, కళ్లజోలు ఏర్పాటు, ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎప్పుడూ ప్రజల వెన్నంటే ఉండే పంతం నానాజీ గారికే మీ ఓటు వేయాలని మనవి. జై జనసేన, జై జై జనసేన.